హే గైస్, ఎలా ఉన్నారు? పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఈజీ. ఈ రెండు లైన్స్ మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ముఖ్యంగా సినిమా సూపర్ స్టార్లు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇంకా ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అంటే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన ఒక సూపర్ స్టార్ గురించి ఈ టూ లైన్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. బట్ వెయిట్, విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. స్పీచ్లు బాగా ఇస్తున్నాడు, అపోజిషన్ పార్టీలని బాగా చీల్చి చెండాడుతున్నాడు. సో ఇప్పుడు ఎందుకని విజయ్ పొలిటికల్ ఎంట్రీని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది? దీనికి కారణం విజయ్ వైఫ్ సంగీత. 28 సంవత్సరాల పాటు విజయ్తో కలిసి ఉన్న సంగీత ఇప్పుడు డివోర్స్ ఫైల్ చేసింది. అయితే ఈ డివోర్స్ పిటిషన్ లో సంగీత మెన్షన్ చేసిన పాయింట్స్ విజయ్ పొలిటికల్ కెరియర్ కి చెక్ పెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ అఫైర్ గురించి సంగీత చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి. సో సంగీత డివోర్స్ ఫైలింగ్ లో విజయ్ గురించి ఏం చెప్పింది? ఈ డివోర్స్ విజయ్ పొలిటికల్ కెరియర్ కి ఎలా చెక్ పెట్టబోతుంది? అన్నిటికంటే ముఖ్యంగా విజయ్ తో అఫైర్ పెట్టుకున్న హీరోయిన్ ఎవరు? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. తమిళనాడులోని చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో తమిళ్ సూపర్ స్టార్ అండ్ ప్రెసెంట్ పొలిటీషియన్ అయిన విజయ్ అలియాస్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ మీద అతని భార్య సంగీత విజయ్ డివోర్స్ పిటిషన్ ఫైల్ చేసింది. సెలబ్రిటీస్ డివోర్స్ తీసుకోవటం, డివోర్స్లకి ఫైల్ చేయటం కొత్త ఏం కాదు. అండ్ సంగీత ఇంకా విజయ్కి మధ్యలో చాలా రోజుల నుంచి దూరం పెరుగుతుంది అనే రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. సో వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవటం ఖచ్చితంగా జరుగుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. డివోర్స్ ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ విధంగా సంగీత డివోర్స్ ఫైల్ చేస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంగీత ఈ డివోర్స్ పిటిషన్ లో సెక్షన్ 27(1)(a)(b)(s అండ్ సెక్షన్ 36(37) ఆఫ్ ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద ఫైల్ చేసిందనమాట. ఈ సెక్షన్స్ కింద డివోర్స్ ఫైల్ చేయడంతో పాటు సంగీత తాను ఎందుకు విడాకులు ఫైల్ చేయాల్సి వస్తుందో కొన్ని పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. ఆ పాయింట్స్ లో బేసిక్ డీటెయిల్స్, తను ఎవరు, విజయ్తో పెళ్లి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సంగీత లండన్ లోని ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందనమాట. తన ఫాదర్ వచ్చేసి శ్రీలంకన్ తమిళ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. లండన్ వెళ్ళి బిజినెస్ లో డెవలప్ చేసుకుని అక్కడే బాగా సెటిల్ అయ్యారు. సో 1996లో సంగీత విజయ్ని కలిసింది. ఆ తర్వాత 1998లో యూకేలో వీళ్ళిద్దరికి పెళ్ళైందనమాట. యూకేలో బిఎస్సి చేయడంతో పాటు యూకే సిటిజన్షిప్ ఉన్న సంగీత విజయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాకి వచ్చి విజయ్తో ఉండేది. సో వీళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు, జేసన్ సంజయ్ అండ్ దివ్య శాషా. సంగీత డివోర్స్ పిటిషన్ లో చెప్పిన దాని ప్రకారం స్టార్టింగ్ లో వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉండేదంట. విజయ్ సినిమాలు చేస్తూ ఫ్యామిలీకి కంఫర్టబుల్ లైఫ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే సంగీత విజయ్ని పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఈ టైంలో విజయ్ ఇంకా సంగీత రెగ్యులర్ గా ఫారెన్ టూర్స్ కి, ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్ళేవాళ్ళు. ప్లస్ యూకేలో ఉన్న సంగీత వాళ్ళ పేరెంట్స్ ని విజయ్ రెగ్యులర్ గా విజిట్ చేసేవాడు. అంతేకాదు తన ఫిల్మ్ రిలేటెడ్ ఫంక్షన్స్ కి, సోషల్ గ్యాదరింగ్స్ కి కూడా సంగీతాన్ని రెగ్యులర్ గా తనతో పాటు తీసుకుని వెళ్ళేవాడంట విజయ్. వీళ్ళ మ్యారేజ్ లో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవంట. బట్ అందరిలాగే అప్పుడప్పుడు వచ్చే అడ్డంకుల్ని దాటుకుంటూ కలిసి ఉండేవాళ్ళు. అయితే 2021 ఏప్రిల్లో విజయ్ ఒక యాక్ట్రెస్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు సంగీతకి తెలిసింది. దాంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. మ్యారేజ్ లో ఉన్న ట్రస్ట్ ని విజయ్ కూల్చేయటంతో ఆమె తట్టుకోలేకపోయిందంట. అయితే సంగీత ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి వెంటనే నిలదీయటంతో విజయ్ ఆ రిలేషన్షిప్ ని ఎండ్ చేస్తాను అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆ రిలేషన్ ని కంటిన్యూ చేశాడంట. దాంతో సంగీత మెంటల్ గా టార్చర్ ని ఫేస్ చేస్తుందంట. సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో లాయర్ అడ్వైస్ తో ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలని సంగీత ట్రై చేస్తుంది. పిల్లల చదువు ప్లస్ వాళ్ళ ఎమోషనల్ సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని సంగీత ఇష్యూని రిజాల్వ్ చేయాలి అని చాలా ట్రై చేస్తుందంట. కానీ విజయ్ మాత్రం తన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం చేయలేదని తన పిటిషన్ లో మెన్షన్ చేసింది సంగీత. ఇంకప్పటి నుంచి విజయ్ సంగీతాన్ని మెంటల్ గా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా నెగ్లెక్ట్ చేసేసి అతని సోషల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి సంగీతాన్ని దూరంగా పెట్టేశారంట. అంతేకాదు ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా సంగీతాన్ని సపరేట్ గా ఉంచుతూ ఆమెని మాటలతో ద్వేషించేవాడంట విజయ్. అండ్ ఇదే టైంలో విజయ్ అఫైర్ పెట్టుకున్న యాక్ట్రెస్ తో అబ్రాడ్ కి వెళ్తూ పబ్లిక్ ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యాడంట. అండ్ అఫైర్ పెట్టుకున్న యాక్ట్రెస్ ఎవరైతే ఉందో తాను విజయ్ తో కలిసి దిగిన ఫొటోస్ ని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చేది. అండ్ అలా పోస్ట్ చేయటం వల్ల సంగీతతో పాటు ఆమె పిల్లలు కూడా మెంటల్ టార్చర్ కి గురయ్యారంట. అయితే ఇన్ని చెప్పిన సంగీత ఆ యాక్ట్రెస్ పేరును మాత్రం పిటిషన్ లో మెన్షన్ చేయలేదు. 2024 వచ్చేసరికి విజయ్ అఫైర్ ప్లస్ యాక్ట్రెస్ తో కలిసి అదే పనిగా సోషల్ మీడియాలో కనిపించడంతో సంగీతకి మెంటల్ టార్చర్ ఎక్కువైపోయి ఇంతకు ముందు పంపినట్లే తన లాయర్స్ ద్వారా విజయ్ కి ఆగస్టు 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్యలో నోటీసెస్ పంపింది. అయితే విజయ్ ఇష్యూని రిజాల్వ్ చేసుకోకుండా సంగీతకి యాజ్ ఎ వైఫ్ గా ఫెసిలిటీస్ అన్ని తీసేసి ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ పెట్టడంతో పాటు ఆమె ఫ్రీడమ్ కి కూడా అడ్డు రావటం మొదలు పెట్టాడంట. దాంతో ఇంకా ఫైనల్ గా కోర్టుకి వెళ్ళి డివోర్స్ ని ఫైల్ చేసింది సంగీత. సో ఇవి సంగీత తాను కోర్టులో
కోర్టులో ఫైల్ చేసిన డివోర్స్ పిటిషన్ లో మెన్షన్ చేసిన మెయిన్ పాయింట్స్. ఆఫ్ కోర్స్ సెలబ్రిటీ డైవర్స్ అంటే సోషల్ మీడియాలో హడావిడి ఉంటుంది. అయితే ఈ డైవర్స్ విషయంలో ఇంకా హడావిడిగా ఉంది. ఒక వర్గం అంతా సంగీతాన్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకో వర్గం అంతా సంగీతాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఎప్పుడో 2021లో ఎఫ్ఐఆర్ మొదలైతే 5 సంవత్సరాల తర్వాత డివోర్స్ ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది, ముందే చేయొచ్చు కదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. తమిళనాడు పాలిటిక్స్ పీక్ వెళ్తున్న టైంలో ఇలా జరిగిందంటే ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది పక్కా స్ట్రాటజీ అని ఫ్యాన్స్ అంటున్నారు అనమాట. ఆఫ్ కోర్స్ దీనికి తగిలిన ఎక్స్ప్లెనేషన్ కూడా పిటిషన్ లో పాయింట్స్ వైజ్ గా ఉంది. బట్ విజయ్ సపోర్టర్స్ మాత్రం సంగీత మోటివ్ ని క్వశ్చన్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు కామ్ గా ఉండి ఇప్పుడు ఎలక్షన్స్ కి కొన్ని వారాలు మాత్రమే ఉన్న టైంలో ఇలా డివోర్స్ ఫైల్ చేయడం చూస్తుంటే ఇదేదో విజయ్ పొలిటికల్ కెరియర్ మీద సర్జికల్ స్ట్రైక్ లాగుంది. సంగీత ఇదంతా డబ్బు కోసం చేస్తుంది అని అయితే నేను అన్నాను. ఎందుకంటే ఆమెకి యూకేలో బిజినెస్ లో ఉన్నాయి, దాదాపు 400 కోట్ల ఆస్తుందంట. ప్లస్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్ కంటే ఎక్కువ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ సంగీతకి డిఎంకేతో క్లోజ్ కనెక్షన్స్ ఉన్నాయి అనే రూమర్స్ కూడా ఉన్నాయి. సో క్లియర్ గా దీని వెనక పొలిటికల్ మోటివ్ ఉందని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ పొలిటికల్ మోటివ్ ఏం లేకుండా జస్ట్ మెంటల్ స్ట్రెస్ కి గురై మాత్రమే సంగీత ఈ పిటిషన్ ని ఫైల్ చేస్తుంది అనుకుందాం. అయినా కూడా ఇది విజయ్ కి గట్టి దెబ్బే అవుతుంది. ఎందుకంటే కోర్టు ఈ కేసులో హియరింగ్ ని ఏప్రిల్ 20కి వేస్తుంది. అది పీక్ క్యాంపెయినింగ్ టైం అనమాట. విజయ్ ఎంత కష్టపడి తన పార్టీ కోసం క్యాంపెయినింగ్ చేసినా హెడ్లైన్స్ మొత్తం అతని డివోర్స్ హియరింగ్ గురించే ఉంటాయి. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు క్లారిటీగా తెలియదు. కానీ విజయ్కి పాలిటిక్స్ లో మొదటి నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట అతని రోడ్ షోలో స్టాంపేడ్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీ కేసు, నెక్స్ట్ అతని చివరి సినిమా అయిన జననాయకన్ సినిమా ఆపేయటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి విజయ్కి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే అసలు కోర్టులో ఫైల్ అయిన డివోర్స్ పిటిషన్ మీడియాకి ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు. డివోర్స్ ఫైల్ అవటం అందరికీ తెలుస్తుంది, దాంట్లో పెద్ద విషయం లేదు. బట్ డివోర్స్ ఫైలింగ్ ని లీక్ చేశారంటే కేవలం విజయ్ ఫేమ్ ని చెడగొట్టడానికి అయి ఉంటుందని అతని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకపోతే ఈ ఇష్యూకి ఇంకో యాంగిల్ కూడా యాడ్ అయిందనమాట. సంగీత డివోర్స్ ఫైల్ చేసిన ఇదే రోజు డిఎంకే పార్టీకి చెందిన ఒక వ్యక్తిని 2 సంవత్సరాల పాప సెక్షువల్ అసాల్ట్ అండ్ మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూని కవర్ చేయడం కోసం విజయ్ ని బలిపశువు చేసి ఉంటారు అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ దీంట్లో విజయ్ తప్ప అసలు ఏమీ ఉండదు అని కూడా అనలేం. అండ్ యాజ్ ఆఫ్ నో విజయ్ ఈ డివోర్స్ పిటిషన్ విషయంలో ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్లస్ స్టార్టింగ్ లోనే చెప్పే కదా విజయ్ ఇంకా సంగీత మ్యారేజ్ లైఫ్ కొన్ని సంవత్సరాల నుంచి సరిగ్గా లేదని. సో మేబీ సంగీత చెప్తున్నట్లు విజయ్ చేసి ఉంటాడేమో. అండ్ విజయ్ తో అఫేర్ పెట్టుకున్న హీరోయిన్ ఎవరనేది ఇంకో హాట్ టాపిక్ అయిందనమాట. అఫ్ కోర్స్ నేను చెప్పేది ఏముంది, డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ వాళ్ళే ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. నేను చెప్పట్లేదు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు అండ్ సోషల్ మీడియాలో త్రిష పేరు ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ప్లస్ త్రిష విజయ్తో కలిసి ఎక్కువ సినిమాలు చేయటం, త్రిష సోషల్ మీడియా పోస్టులు విజయ్తో కలిసి దిగిన ఫొటోస్ ఎక్కువగా ఉండటంతో సంగీత ఎలిగేషన్స్ కి బలం చేకూరుతుంది అనమాట. అంటే ఇది ఒక వీడియో కూడా చూశాను, మీ గోల్ ఏంటంటే యాక్ట్రెస్ గా కాకుండా మీ గోల్ ఏంటంటే సీఎం అవ్వాలని చెప్పింది. సో ఆ ఒక మీమ్ కూడా బాగా వైరల్ అవుతుంది అనమాట. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ డివోర్స్ ఫైల్ అవడానికి ఒక 10 days ముందు తమిళనాడు బీజేపీ లీడర్ అయిన నైనార్ నాగేంద్రన్ విజయ్ ఇంకా త్రిష గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడనమాట. సో ఈ డివోర్స్ ఫైలింగ్ వెనక బీజేపీ హ్యాండ్ ఏమైనా ఉందా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది ఏమో ఒక పర్సన్ వైఫ్ మీద చీట్ చేస్తే అతనికి సింపతి చూపిస్తారేంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ రెడ్డిట్ లో 3 months బ్యాక్ ఒక అతను ఒక పోస్ట్ పెట్టాడు, మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను చూడండి. విజయ్ కుటుంబం అతని రాజకీయ జీవితానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, కానీ విజయ్ ప్రజల కోసం ఏదైనా చేయాలి అని కోరుకుంటున్నాడు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది తమిళనాడు ప్రజలేనని అతను నమ్ముతున్నాడు, అందుకే వాళ్ళ కోసం పని చేయాలి అనుకుంటున్నాడు. విజయ్ భార్య ఒక ఇల్లైట్ లేడీ, ఆమె డిఎంకేతో చాలా దగ్గరగా ఉంటుంది. అది విజయ్కి నచ్చలేదు, అది తన రాజకీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటుందని ఆమెకి చెప్పాడు. విజయ్ చాలా సింపుల్ పర్సన్, చాలా ధనవంతుడు అయినా కూడా, కానీ అతని భార్య ఒక బాస్ లేడీ. ఆమె వల్ల అతనికి చాలా సమస్యలు వచ్చాయి. ఆమె విజయ్ రాజకీయ జీవితానికి పూర్తిగా వ్యతిరేకం. అతను రాజకీయం వదిలేయాలని కోరుకుంటుంది. ఆమె డిఎంకే చేత ప్రభావితమైంది. విజయ్ రాజకీయ జీవితం ముగిసేలా ప్రయత్నిస్తుంది. విజయ్ మరియు త్రిష మధ్య మంచి స్నేహం ఉంది. సంగీత ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని పెద్ద చేసి విజయ్ని ప్రవోక్ చేస్తుంది. సంగీత విజయ్కి విలన్ లాంటిది. ఎన్నికల ముందు డిఎంకే ఆమెను విజయ్కి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. ఇది వారి చివరి ఆయుధం. విజయ్ ఈ సమస్యను ఎదుర్కొని గెలవాలి, ప్రజల కోసం నిజంగా పనిచేయాలి అనే నాయకులు రాజకీయాలని విడిచిపెట్టకూడదు. డిఎంకేకి తెలుసు
సాధారణ రాజకీయాల ద్వారా విజయ్ని ఆపలేరని, అతని ఎదుగుదల ప్రజల మద్దతుతో జరుగుతుందని వారికి తెలుసు. మహిళలు, యువత మొదటిసారి ఓటు వేయబోయేవారు అతనికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని వారికి తెలుసు. అతన్ని ఆపలేని స్థాయికి ఎదుగుతున్నాడని వారు భావిస్తున్నారు. అందుకే ఎన్నికల ముందు అతన్ని భావోద్వేగంగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా బలహీన పరిచేందుకు ఏ స్థాయికైనా వెళ్తారు. ఇదే వారి చివరి వెపన్. అఫ్ కోర్స్ ఇదెవరో విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్ పెట్టుంటాడు. బట్ 3 months ముందు పెట్టిన పోస్ట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సింక్ అయింది. విజయ్ కి రియల్ బ్యాటిల్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఇంకా నుండి అపోజిషన్ వాళ్ళు లాస్ట్ 30 సంవత్సరాల్లో తన మూవీ జర్నీని అణువణువు వెతికి దాంట్లో తప్పులు వెతకడానికి ట్రై చేస్తారు. పర్సనల్ అండ్ మ్యారీడ్ లైఫ్ గురించి ఎన్ని వీలైతే అన్ని ఇష్యూస్ ని రైజ్ చేస్తారు. ఒక్కసారి పబ్లిక్ స్పేస్ లోకి ఎంటర్ అయితే చాలు గతం మొత్తాన్ని తవ్వుతారు. ఇదేం కొత్త కాదు, ప్రతి చోట జరుగుతుంది. బట్ వీటన్నిటికీ తలపతి విజయ్ ప్రిపేర్డ్ గా ఉండి గట్టిగా నిలబడి క్లారిటీతో ప్రెషర్ ని తట్టుకుని నిలబడతాడా లేదా అని చూడాలి. ఎందుకంటే అసలైన ఛాలెంజ్ ఇప్పుడే మొదలైంది. పాలిటిక్స్ కోసం కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు మూవీస్ నుంచి రిటైర్డ్ అయ్యాడు. పాలిటిక్స్ వల్ల మూవీ రిలీజ్ ఆగిపోయింది. కారు ఇన్సిడెంట్ బాగా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడేమో డైవర్స్ కేస్, నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్. 27 నెంబర్కి విజయ్కి ఏదో గట్టిగా అనుబంధం ఉన్నట్లుంది. సెప్టెంబర్ 27నే ఆ కారు స్టాంపేడ్ జరిగిందనమాట. అక్టోబర్ 27 విక్టిమ్స్ మీట్ ఇన్ చెన్నై. అండ్ నవంబర్ 27 వచ్చేసి ఏఐఏడిఎంకే వెటరన్ లీడర్ సెన్గోటియన్ టీవీకే పార్టీలో జాయిన్ అయ్యాడు అనమాట. అండ్ డిసెంబర్ 27 జననాయగన్ ఆడియో లాంచ్. అండ్ జనవరి 27 వచ్చేసి జననాయగన్ కేసు ఫ్రెష్ హియరింగ్ వచ్చిందనమాట. అండ్ ఫిబ్రవరి 27 డివోర్స్ న్యూస్ బయటకు వచ్చింది. మరి మార్చ్ 27 ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఫర్ డే. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.